ఈ మిల్ మేకర్ కర్రీలోకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్ మేకర్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను, ఒక 3 టొమాటోస్, 2 ఆనియన్స్, జీడిపప్పులు కొంచెం, అల్లము, వెల్లిపాయ. ఇప్పుడు అల్లం, వెల్లిపాయ, జీడిపప్పులు మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లము, వెల్లిపాయ మెత్తగా మెదిగాక తర్వాత జీడిపప్పులు ఇవన్నీ వేసి మెదిగించుకుందాం. జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. ఇందులోనే ఒక్క టమాటా కూడా వేసి మెత్తగా మెదిగించుకుందాం. ఇది మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు సోయా చంక్స్ని మనం బాయిల్ చేసుకుందాం. ఈ మిల్ మేకర్ని కుక్కర్లో వేసుకొని మంచిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొనేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ముందుగా ఈ మిల్ మేకర్లని నీట్గా కడుక్కొనేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్, ఆ పోసిన నీళ్ళు వచ్చేసి వంచేసాను. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఈ ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ రెడ్డిష్గా అవ్వాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిపాయ, జీడిపప్పులు వేసి చేసుకున్నాం కదా, ఇవి వేస్తే గ్రేవీ బాగా వస్తుంది వీటింట్లోకి, మీల్ మేకర్ కర్రీలోకి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకున్నాము, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్. ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక. ఇప్పుడు ఈ టమాటో కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాం బాగా. ఇందులో ఇప్పుడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము ఇవి వేసుకునేసి మంచిగా కలుపుకున్నాము దీన్ని. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసాను, ఇంకొంచెం వేస్తున్నా సాల్ట్. ఆల్రెడీ వాటింట్లో వేసుకొని ఉడికించుకొని ఉన్నాము. ఇప్పుడు మనకి బాగా ఉడికిపోయాయి ఈ చంక్స్, ఈ సోయా చంక్స్, మిల్ మేకర్లు. వీటిని కూడా ఇందులో వేస్తున్నా. వాటర్ రాకుండా వేసుకోవాలి ఇవి. వీటిలో నీరు పిండేస్తున్నా, పిల్లలు ఇష్టపడట్లేదు వాటిని నీటితో వేయడానికి, అందుకని వీటిని గట్టిగా పిండి అందులో వేసుకున్నాం. ఇవి ఇందులో వేసుకొనేసి బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు కూరలో ఇది కర్రీ చపాతీలలో కూడా బాగుంటుంది ఇది. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నా, సాల్ట్ 1 టేబుల్ స్పూను. ఇది బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో ఈ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇందులో కొంచెం చింత చిగురు, కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 5 to 2 మినిట్స్ ఉంచుకొనేసి అవన్నీ స్టవ్ ఆపేసుకుందాం. ఆ పులుపు కూడా తగిలితే బాగుంటుంది ఈ కర్రీలోకి. ఇందులో కొంచెం చికెన్ మసాలా పొడి వేసాను, కొంచెం వేస్తే సరిపోతుంది. టేస్టీ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.